ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగేలా కట్టదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. పట్టభద్రుల సరైన అవగాహనతో ఓటు వేయాలని సూచించారు. ఈసారి ఓటు శాతం పెంచేందుకు ఓటర్లలో చైతన్యం తెచ్చామంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ హరిచందనతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పోలింగ్ సరళకు సంబంధించి మనతో మాట్లాడానికి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచందన గారు ఉన్నారు. మేడం, పోలింగ్ సరళ ఏ విధంగా ఉంది? పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందండి. ఆల్ 12 డిస్ట్రిక్ట్స్లో 8 o'clockకి స్టార్ట్ అయింది పోలింగ్ అండ్ పీస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 20,000కు పైగా చెల్లని ఓట్లుగా పరిగణించబడ్డాయి. అంటే పట్టభద్రులకు ఎటువంటి సూచనలు అవగాహన కల్పించారు? మేము ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర డూస్ అండ్ డోంట్స్ పోస్టర్ పెట్టడం జరిగిందండి. ఆ పోస్టర్లో అందరూ కూడా తెలుసుకోవచ్చు ఎలా ఓటు వేయాలి అని. ఓటు వేసే టైంలో ఓన్లీ థింగ్ ఇస్ సమ్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్. టిక్ మార్క్ పెడతారు, ఇంటూ మార్క్ పెడతారు క్యాండిడేట్కి అగనెస్ట్. అది పెట్టకూడదు. ఓన్లీ నంబరింగ్ ఇవ్వాలి. 1 to 52 ఏ నంబర్స్ అన్నా ఇవ్వచ్చు వాళ్ళు వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం. ఒకటే నంబర్ మళ్ళీ ఇద్దరు క్యాండిడేట్స్కి ఇవ్వకూడదు. అంటే 1 number 1 ఇచ్చిన వారికి ఇంకొకరికి నెక్స్ట్ 2 నుంచి స్టార్ట్ చేయాలి. బోగస్ ఓట్లు నమోదైన కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపించాయి. అంటే మీ దృష్టికి ఇటువంటి బోగస్ ఓట్లు మీ దృష్టికి వచ్చాయి? అది ఛాన్సే లేదు కదా. మన పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయాలి. అండ్ ఈసారి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటరే ఉంది కాబట్టి ఈవెన్ పోస్టల్ బ్యాలెట్ కూడా ఎవరు ఇచ్చేయడానికి లేదు. పోలింగ్ శాతం పెంచేందుకు ఎటువంటి అవగాహన చర్యలు చేపట్టారు? పోలింగ్ శాతంకి ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా చాలా వరకు మేము ప్రెస్ మీట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా యాక్టివిటీస్ టు ఓట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా మెసేజెస్ పాస్ ఆన్ చేయడం జరిగింది. ఈ హౌ టు ఓట్ అనేది కూడా మేము అన్ని వాట్సాప్ మెసేజెస్ ద్వారా అందరికీ సర్క్యులేట్ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికైతే 3 ఉమ్మడి జిల్లాలు 12 కొత్త జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అధికారులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం గత అనుభవాల దృష్ట్యా కూడా పోయినసారి చాలా ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించినటువంటి నేపథ్యంలో ఈసారి పట్టభద్రులకు స్పష్టమైనటువంటి అవగాహన సూచన చేశామని కూడా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచందన్ చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్, నల్గొండ.